గౌరవనీయులు ఎర్రగుల మురళీ యాదవ్ గారు, కార్పొరేటర్ అభ్యర్థులు విశేష్ గారు, సందేశాని సురేష్ గారు, రమేష్ గారు, యాదగిరి గారు, రమేష్ యాదవ్ గారు, గోడ రాజేంద్ర గారు, అంజనేయులు గారు, గోడ పద్మ గారు, అందరికీ పేరు పేరున ఈ సాయంత్రం నమస్కారం. నిరంజన్ గారు, అందరికీ నమస్కారం. గత 1999 నుంచి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళే ఎమ్మెల్యే అయింది, వాళ్ళే మంత్రి అయింది. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ లో ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రి వాళ్ళే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 కంటే ముందు మంత్రి వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నర్సాపూర్ లో ఒక తహసీల్ ఆఫీస్ కట్టేయలేదన్న. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఒక తహసీల్ ఆఫీస్ లేదు. కొద్దిగా అయితే గ్రౌండ్ పోదామంటే ఒక స్టేడియం లేదు. ఇక్కడ ప్రజల కనీస అవసరాలు లేవు, మారలేదు. కానీ వాళ్ళిద్దరు కూడా, పోయిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇద్దరు కూడా 5 ఏళ్ళు కలిసి ఒకటే పార్టీలు ఉన్నారు. ఉన్నారా? ఏమొచ్చింది? గరీబ్ వాళ్ళకి నర్సాపూర్ లో ఇందాక మా పెద్దమ్మ అడుగుతున్నది, బిడ్డ నా కొడుకు చచ్చిపోయింది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఇస్తలేరు ఇయ్యాలి దాకా అని అడుగుతున్నారు. 1999 27 ఏళ్లకెళ్ళే వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే మంత్రులు ఉన్నారు. ఓ ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, చదువుకున్న పిల్లలకో లేదా వ్యాయామం చేద్దామంటే పొద్దున పోదామంటే స్టేడియం లేదు, ఓ ఎక్సైజ్ ఆఫీస్ లేదు, ఒక్క కొత్త భవనం కూడా తీసుకురాలేదు నర్సాపూర్ కి. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే సభ అట్లే నడిచిందంటే 1999 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అట్లే నడిపిస్తా ఉన్నారు. మళ్ళా ఇప్పుడు వచ్చి ఒక ఓటు అయింది, టీఆర్ఎస్ కి ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతుంది. టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. మీ ఎమ్మెల్యే గారి దగ్గరనే పైసలు లేవు. ఎమ్మెల్యే అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి పైసలు లేవు. ఆమెనే ఉత్తర తిరుగుతా ఉంది నియోజకవర్గం అంతా గుండ్రగా. ఇక మరి కౌన్సిలర్లు గెలిస్తే, టీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే, మీ ఎమ్మెల్యే గారి ముఖం చూసి కౌన్సిలర్లకు ఓటేసిరు అనుకోండి, యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఎమ్మెల్యేకే నియోజకవర్గ అభివృద్ధి పైసలు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. మరి కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకు ఎడికెళ్ళి వస్తాయో ఒకసారి ఆలోచించాలి. అందుకని దయించి పైసలు వచ్చేది అంతా ఢిల్లీకి వెళ్ళే పంపించేది నరేంద్ర మోడీ గారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇచ్చినా, రోడ్డు పక్కన కూరగాయలు పెట్టి అమ్ముకునే అమ్మలకు ఇచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్లు కట్టి పైసలు పంపినా, ఏది పంపినా మోడీ గారే పంపిస్తున్నారు. మీ ఊర్లో ఇచ్చిన సీసీ రోడ్ల పైసలు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు పంపించినాయి. అందుకని ఒక్కసారి ఆలోచించింది. ఇవాళ వాళ్ళ పని ఏం లేదు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు లేని వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకొస్తే నర్సాపూర్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మీ అందరి ఆశీస్సులతో ఎంపీగా గెలిచిన నేను, మీరెవరు అడగకుండా ఈ రోడ్ మెయింటెనెన్స్ అయితే మళ్ళా రోడ్ వేపిస్తున్నాం. 80 కోట్లు పెట్టి గుమ్మడిదల కడికెళ్ళి మెదక్ దాకా మళ్ళా రోడ్ రిపేర్ చేస్తున్నాం. రోడ్ మీద పెయింటింగ్లతో సహా ప్రతి చేపిస్తున్నాం. ఈ రోడ్ మీద యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయని దాన్ని 4 లైన్ రోడ్ చేపిస్తున్నాం. మధ్యలో డివైడర్ కూడా పెట్టించేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నాం. అందుకని ఒక్కసారి నర్సాపూర్ మున్సిపాలిటీని ఇంతకుముందు టీఆర్ఎస్ ఇచ్చిరు, టీడీపీకి ఇచ్చిరు, కాంగ్రెస్ ఇచ్చిరు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మా మున్సిపల్ చైర్మన్ గెలిపోయింది. అభివృద్ధి అంటే ఎట్లుంటది, నర్సాపూర్ రూపురేఖల్ని ఎట్లా మార్చాలని ఒకటిసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటూ, ఆ బోనాల పండుగ సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆ పోచమ్మ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా చల్లంగా చూడాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై భారత్.